అంటే ఏంటి, దానికి అంత విలువ? ఎందుకంటే అది మన వృత్తి ప్రవృత్తి ఏవో చెప్పుకుంటూ ఉంటాం. మరి పరలోక రాజ్యం అనేది కూడా అలాంటిది, దానికంటే గొప్పది. మరి అక్కడ పౌరసత్వం తీసుకుంటే మనం ఎలా ఉండాలా? ఆ తర్వాత దేవుడు చెప్తాడు అనమాట, దీనికి ముందు కావాల్సింది ఏంటంటే మారు మనస్సు పొంది దీంట్లోకి ప్రవేశించాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అందరం కూడా మారు మనస్సు పొంది దీంట్లోకి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు దీంట్లోకి మనము సభ్యత్వం తీసుకున్నామంటే దానికి తర్వాత ఏంటంటే మారు మనసు పొందుట, మన పాపములను మనం ఒప్పుకొనుట అంటే ఈ లోక సంబంధంగా మనం కొన్ని చేస్తాము, అవన్నీ కూడా వదిలేస్తున్నాము. ఇక మాకు ఇది వద్దు, మేము ఆ లోకానికి తగినట్టుగా ఈ లోకంలో జీవిస్తాము అని మన హృదయంలో తీర్మానం చేసుకొని, యేసు ప్రభు మనల్ని బాగు చేయడానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఇదంతా మనం నమ్మి బాప్తిసం తీసుకుంటాం. అప్పుడు మనము మన పాపాలు క్షమించబడి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. క్రొత్త లోకానికి సంబంధించి కొత్త జీవితం మనలో స్టార్ట్ అయినట్టు. అప్పటి నుంచి మన పేరు ఇక్కడ ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడు దాఖలు చేయబడతాయంట. మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో పూర్వకాలమే చెప్పాడు. అక్కడ ఒకసారి చూడండి ఆ మాట. అంటే యెరూషలేమందు దాఖలు చేయబడినటువంటి వారికి పరిశుద్ధులని పేరు పెడతాడని అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. నాలుగవ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం భాగాన్ని చూడండి. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి అని చూడండి. దాఖలు అంటే దాఖలు చేయబట్టి రాసి పెట్టడం కదా. యెరూషలేములో దాఖలు చేయబడింది. ఆ మాట చూడండి. జీవం పొందడానికి దేనికట వీళ్ళు జీవం పొందడానికి పేరు రాశాడు అనమాట. మనకు అపోస్తుల కార్యాల్లో కూడా నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఈ వచనం, దీనికి అది పోలిక కూడా ఉంటుంది. ఏదంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ బాప్తిస్మం పొందిరి అని యేసుప్రభుని అంగీకరించారని. అంటే జీవం పొందడానికి మనం అంగీకరించిన, ప్రభు నాకు జీవం ఇమ్ము, నాకు పరలోకం ఇమ్ము, నిత్య జీవం ఇస్తాను గొర్రెలకు నేనని యేసుప్రభు చెప్పినాడు కదా. అవన్నీ కూడా ఇవి అన్నమాట. జీవం పొందడానికి, యుగ యుగాలు బ్రతకడానికి, మనకి ఈ భూమి మీద యుగ యుగాలు బ్రతకడానికి అవకాశం ఉందా? లేదు. మట్టి శరీరం పాపముతో ఉంది కాబట్టి దీనికి శిక్ష ఉంది, మరణం ఉంది. ఈ మరణం తప్పించుకొని మనము యుగ యుగాలు దేవునితో ఉండాలంటే, ఆ రాజ్యంలో ఆ దేవునితో ఉండాలంటే ఇక్కడే మనం దాఖలు చేయబడాల. అది దాని అర్థం. ఇక్కడ మనము దాఖలు చేయబడాల, మన పేరు రాపించుకోవాలా. ఫిలిప్పీ 4:3-4లో కూడా చెప్తాడు, ఈ దాఖలు చేయబడిన ప్రతివానికి పరిశుద్ధుడు అని పేరు పెడతారు. పరిశుద్ధులు అనే పేరు ప్రస్తావన కొత్త నిబంధన నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడ్డామని. కాబట్టి మీరు గమనించవచ్చు, వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయని ఫిలిప్పీ 4:3-4లో ఉందా? ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి, దాఖలు చేయబడ్డాయి. పరలోకం ఎవరెవరికి ఇవ్వాలంటే నమ్మిన వానికి ఇవ్వండి అని చెప్పినాడు. మారు మనసు పొందిన వాని పేరు రాయండి, బాప్తిసం పొందిన వాని పేరు రాయండి. రాయబడిన వారే పరలోకం. హెబ్రీ పత్రికలో ఏం చెప్తాడు మనకు 12లో, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్నారు అని రాయబడింది. మన పేరు రాయబడింది, అది కొట్టేసుకోకుండా జాగ్రత్త పడాలి. మనం ఇప్పుడు పేరు రాయబడింది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనము మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం అనుకోండి, పేరు నమోదు చేస్తాం. తండ్రి పేరు, ఇంటి పేరు, నివాసము ఎక్కడ అని కదా, అడ్రస్ ప్రూఫ్. సరే బడిలో పేరు రాయించినామని చెప్పి
పిల్లవాడిని బడికి పంపించకపోతే ఆ పేరు అలాగే పెడతారా? పేరు రాసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ప్రతిరోజు అటెండెన్స్ ఉంటుంది. చదువుకు వస్తున్నాడా లేదా? నెలలో 30 రోజులు అంటే 25 రోజులు స్కూల్ ఉంటే 4 ఆదివారాలు పోతే 25 రోజులు ఉంటే దానిలో పండగ ఆగిపోతే ఆ అటెండెన్స్లో ఎన్ని రోజులు, ఒక 20 రోజులు క్లాసులు జరిగినాయా, ఆ 20 రోజుల్లో పిల్లవాడు లేకపోతే పాప ఎన్ని రోజులు క్లాస్కి హాజరైనారు, ఆ ప్రజెంట్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఒకవేళ లేదనుకో, ఒక నెల పోలే, వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. అమ్మ మీరు వచ్చి ఒకసారి మాట్లాడండి అంటారు. ఎందుకు రాలేకపోతుందో సంజాయిషి చెప్పుకోవాలి మనం. అక్కడ హెల్త్ బాగాలేదనో, యాత్రకు పోయినామోనో, ఇంకొకటో చెప్పాలి. సరే 2వ నెల పోలే అనుకోండి, ఇట్లయితే కష్టం అమ్మా అని చెప్తారు. లేదు సార్ ఏదో ఒకటి అని చెప్తాం. 3 నెలల్లో పోలేదనుకోండి, ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ ఇప్పటికే కొన్ని పాఠాలు అయిపోయినాయి, ఇప్పుడు మీ పిల్లవాడు వచ్చినా కూడా ఏమి నేర్చుకోలేడు, వీళ్ళతో పాటు రావాలంటే రాలేడు, ఇంకేం మానేసుకోండి, మళ్ళీ రీజాయిన్ కాండి అని ఏదో ఒకటి చెప్తారు. పూర్తిగా మనం పక్కన పెట్టేసినాం అనుకోండి, పేరేం చేస్తారు? ఈ సంవత్సరము ఈ క్లాస్ చదివిన వాళ్ళు ఎంతమంది అని రేపు వాళ్ళు జవాబుదారీగా ఉండాలా, ప్రభుత్వానికి హైకమాండ్కి జవాబుదారీగా ఉండాలి. కాబట్టి ఏం చేస్తారు? ఇదిగో ఇంతమంది సభ్యులు ఉన్నారు, వీళ్ళు ఆబ్సెంట్ అయినారు, వీళ్ళు రాలేకపోయినారు, వీళ్ళ పేరు తొలగించినాము, మిగిలిన వాళ్ళు ఇంతమంది చదివినారని. ఇదంతా తెలిసిందే మనకి. రాయబడటం ఒక్కటే మనకు ఇంపార్టెంట్ కాదు, రాయబడిన తర్వాత అది కొట్టేయకోకుండా చూసుకోవాలా, దానికి మనం హాజరవ్వాలా. అదే బైబిల్ కూడా మనకు చెప్తా ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దాంట్లో మన పేరు దాఖలు చేయబడింది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, పూర్తి రైట్స్ అక్కడ మనకు ఉపయోగం ఉంటాయి. అక్కడ ఏమేమి, ఇక్కడ మనము ఆ వాతావరణంలో పెరగాల, ఆ రాజ్యంలో మన సభ్యత్వాన్ని మనము నిలుపుకోవాలా. పరలోకం వెళ్ళేంత వరకు కూడా మనము ఎదురు చూస్తూ దాని కొరకు కలలు గంటూ దాని కొరకు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లోపు మనల్ని ఆ లోకానికి మనము వారసులముగా కాకుండా చేయటానికి మన శరీరమే సహకరించకపోవచ్చు, మన ఏదైనా కార్యాలు మనం అలవాటు చేసుకునేవి మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా మనము దేవుని యొక్క వాక్యం చేత పరలోకానికి ఇది అనుగుణంగా ఉందా, ఆటంకంగా ఉందా, పరలోక రాజ్య సంబంధులు మనము పౌరస్థితి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళడానికి తగిన అర్హత నాకు ఉందా, నేను ఈరోజు వరకు ఆ అర్హతతోనే కొనసాగింపు జరిగిందా, లేదా ఎక్కడైనా కాస్త మలినం ఏదైనా అంటుకుందా, దాన్ని వెంటనే మనకు పశ్చాత్తాపడి మన పాపంలోకి యేసు ప్రభువారు ఏమై ఉన్నారట, శాంతికరమై ఉన్నాడని వాక్యం చెబుతుంది. అంటే దాన్ని సమాధాన పరుస్తాడు ఆయన. ఆ ఒప్పుకుంటే ఇదిగో పొరపాటు అయింది అని. కాబట్టి పరలోక రాజ్యం సమీపించింది, మారుమనసు పొందండి అని బాప్తిస్మం ఇచ్చు యోహాను చెప్పినాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు కూడా చెప్తారు. చూడండి, ఇదే మత్తయి సువార్తలో నుంచి మనం ఆ మాట చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటికి ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రస్తావన కొనసాగుతుంది. కానీ ఈయన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత ఒక 40 దినాలు ఆయన కూడా ఉపవాసం ఉండి అరణ్యంలో శోధించబడ్డాడు. తర్వాత ఆయన కూడా వర్క్ చేయడం ప్రారంభించినాడు. ఎందుకంటే ఈయనే చేయాలి అన్నీ కూడా, ఈయన ద్వారానే. కాబట్టి మనకందరికీ యేసే మార్గము, సత్యము, జీవం. ఆయన ద్వారానే మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆయన తప్ప వేరే మార్గము లేదు. ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఏమంటున్నారు చూడండి, అప్పటి నుండి యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చూడండి, ఇదేమన్నా ఈ లోక సంబంధమైనది కాదు, ఇది పరలోక సంబంధమైన పిలుపు. అందుకే కదా మనకు వాక్యం ఉంటుంది, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారలారా. పరలోకము నుండి ఒక పిలుపు మనకి వినబడతా ఉంది.
పరలోక సంబంధమైన జీవితం మనకు ఇవ్వాలని, పరలోక సంబంధులుగా భూలోకమందు మనము జీవించాలని, దీనికి కావాల్సినటువంటివి అన్నీ కూడా దేవుడు మనకు ఆత్మీయంగా ఏం కావాలో అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఇప్పుడు మనకు ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉంది కదా, ఆత్మ సంబంధమైన ప్రతి వరమును ఆయన మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధంగా పరలోకానికి సంబంధించినటువంటి వరాలు నీకు ఏమేం కావాలనో, అవగాహన ఏం కావాలనో, జీవితానికి ఏమేం కావాలనో అన్నీ కూడా ఆయన సమకూర్చేవాడే. మరి పరలోకం అక్కడుంది కాబట్టి భూలోక పరిస్థితి ఏంటి? భూలోకంలో మనం ఎట్లా ఉండాలా? పరలోక సంబంధమైన జీవితాన్ని భూలోక సంబంధమైన జీవితంలో కొనసాగించటము, కలిగి ఉండటము సాధ్యమా? సాధ్యమే. ఎందుకు అంటే మనము నిలకడగా ఉండినప్పుడు అది సాధ్యమే. మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు సాధ్యమవుతుంది. అందుకే ఈ మారు మనసు పొందిన వ్యక్తులు మారు మనసుకు తగినటువంటి ఫలాలతో ఉంటే పర్వాలే. అందుకే అక్కడ బాప్తిసం ఇచ్చేవానే ఉంటాడు. చాలామంది బాప్తిసము పొందడానికి వస్తారంట ఆయన దగ్గరికి, వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ మేము కూడా ఈ రాజ్యంలో ప్రవేశిస్తామని. వాళ్ళు వేషధారణ కలిగిన వాళ్ళకు చిన్న అవకాశం ఇస్తే వాళ్ళు ఆ తర్వాత అవకాశాన్ని ఉపయోగించుకొని మిగిలిన వాళ్ళని కూడా చెడగొట్టే రకం అన్నమాట. అందుకు మీరు సరైన మార్పు లేకపోతే దీంట్లో మీ పేరు కొట్టివేయబడుతుంది, దీనికి తగినట్టుగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఆయన ఏమంటాడంటే, తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారంట. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిసం వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని చెప్తున్నాడు. ఇప్పటి నుంచి జీవన విధానం అంతా మారాల్సిందే, మాట తీరు మారాల్సిందే, నడక మారాల్సిందే, ప్రవర్ధన మార్పు రావాలా, అన్నిట్లో మార్పు రావాలా. ఈ మార్పు స్పష్టంగా కనపడాలి. ఎందుకంటే నువ్వు పరలోక సంబంధమైన జీవితం ప్రారంభించినావని నీ ఇంటి పక్కల వాడు గుర్తించాలా, నీ ఇంటి పక్కల వాడు గుర్తించాలా, నీ చుట్టూ ఉన్న సమాజం గుర్తించాలా. ఎందుకు? ఆ రాజ్యం యొక్క ప్రత్యేకత తెలుసుకున్నవాడే ఆ రాజ్యంలోకి ఆకర్షింపబడతాడు. వీళ్ళ జీవితం బాగుంది, నేను కూడా అలాగే ఉంటా అని. కానీ ఇప్పుడు అది ఎలా జరుగుతూ ఉంది? మారు మనసు పొందిన వాడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే, లోకస్తుల మాదిరి ఉంటే, అంటే ఇహ సంబంధమైన వాడిగానే ఉంటే ఇంకా వానికి మనకు తేడా ఉంది. ఇప్పుడు అవతల వాడు సినిమా చూస్తాడు, సినిమా కటౌట్ల కాటికి పోయి దండలు వేస్తాడు, మన పిల్లలు పోయి కటౌట్ల కాటి దండలు వేస్తాడు అనుకో, అదేం తేడా ఏముంది? ఇంకా ఎవరో మామూలుగా లోకస్తులు ఈ లోక సంబంధంగా పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతారు, ర్యాలీలు చేస్తారు, ఇంకోటి చేస్తారు. మనం అది చేసినాం అనుకో, తేడా ఏముంది? పరలోకానికి సంబంధించిన జీవన విధానము, నడవడిక అనేది నీలో స్పష్టంగా కనపడినప్పుడే అవతల వాడు ఆకర్షించబడతాడు. నీ ఉపదేశం లేకపోయినా, నీ ప్రవర్తన బట్టైనా వీళ్ళలో ఒక మార్పు ఉంది, వీళ్ళలో కొంచెం దేవుని యొక్క నీతి కనపడతా ఉంది, ఆ రూపం కనపడతా ఉందని చెప్పి ఇతరులను దేవుని వైపు నడిపించడానికి, మనతో పాటు రాజ్యంలో పాలిభాగస్తులు చేసేదానికి అవకాశం ఉంది. ఇదంతా మన బాధ్యత. ఇప్పుడు అందుకు మన పౌరస్థితి పరలోకములో ఉంది. పూర్తిగా మనము పరలోకములోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ పొందే లాభాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకా అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడనే మనము అన్నీ అనుకుంటే, ఇది వాస్తవంగా మీరు గమనించినారో లేదో, ఎప్పుడైతే కయ్యని హేబేల్ని చంపినాడు, ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పండు తిన్నారో, అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈ భూమి శపించబడింది. మీకు తెలుసా? ఈ భూమి శపించబడింది. భూమి అంతా శపించబడింది. ఇది శాపంలో ఉంది. శాప విముక్తి దీనికి కలగల. అది యేసుప్రభు రాకడతోనే సాధ్యమయ్యేది. శాపగ్రస్తమైన దాన్ని తీసేసి ఆశీర్వాదకరమైన దాన్ని మనకి ఇవ్వబోతున్నాడు.
అంతకుముందు పొలంలో విత్తనం వేస్తే మంచి పంట వచ్చేది, కానీ ముళ్ళ తుప్పలు వచ్చినాయి, కలుపు వచ్చింది, రకరకాల కంపలు వచ్చినాయి. ఎట్లా వచ్చింది తెలుసా? మనిషి పాపం చేసిన తర్వాతనే ఇవన్నీ వచ్చినాయని వాక్యం చెబుతుంది. ఉందా లేదా బైబిల్లో? ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడే కదా, ఏదో తోటలో నుంచి బయట పంపించినప్పుడే కదా ఈ ముళ్ళ తుప్పలు రావటం, వ్యవసాయంని ఎక్కువగా కష్టపడాల్సి రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అయినా దేవుడు కరుణ చూపుతా మన పోషణకి ఇబ్బంది లేకుండా ఆయన ప్లాన్ జరగడానికి మానవ వంశాలని వృద్ధి చెంది యేసుక్రీస్తు రావాలా, ప్రజలు మారమనసు పొందాలా, రక్షణ పొందాలా, బాప్తిసం పొందాలా, పరలోకానికి కొంతమందిని తీసుకొని పోవాలి. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. ఈ ప్రస్తావనలో ఈ యాత్రా జీవితంలో మనము ఒక స్టేజ్లో ఉన్నాం. అంటే మార్పు చెందాము, బాప్తిసం పొందాము, ఒక సంఘము, ఒక క్రమము, పద్ధతి, ఒక ప్రార్థనలు కలిగి ఉన్నాం. కానీ ఇంకా బాధ్యతలు చాలా ఉన్నాయి. మన పౌరస్థితిని మనము కాపాడుకోవాలా, మన పౌరస్థితిని మనం కాపాడుకోవాలి. కాపాడుకునే దానికి మనకు మెలకు ఉండాలి కదా, మన రైట్స్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఏమడిగినా కూడా యేసుప్రభు చెప్పినాడు. ఏం చెప్పినాడు? యోహాను సువార్త చివరిగా ఆ మాట చదువుకొని ముగించుకుందామా? యేసుప్రభు వారు 15వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట చెప్పినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. మీ రైట్స్ను మీరు ఉపయోగించుకునే దానికి మీ అర్హతలు కూడా మీరు కోల్పోకుండా ఉండండి. మీ రైట్స్ మీకు ఇవ్వబడతాయి పరలోకంలో కూడా. అయితే మీ అర్హత ఉందా దాన్ని పొందేదానికి అనేది కూడా ఇక్కడ చూడండి. నా యందు మీరును, మీ యందు నా మాటలు. యేసు ప్రభులో మనము, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే, నిలిచి ఉన్న ఎడల చదవండి. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. అది పరలోక సంబంధిగా నీకు ఏమవసరమో, ఏది ఇష్టమో నువ్వు అడుగు, అది మీకు ఇవ్వబడుతుంది. అది భూమి మీద జరిగే పనే. భూమి మీద నీకు అవసరమైనది నువ్వేదో అడుగు, అది నీకు ఇవ్వబడుతుంది. దానికి ముందు ఆయన చెప్పిన మాట ఏంది? ఎవడు నా యందు నిలిచి ఉన్న, యేసు ప్రభులో నువ్వు నిలిచి ఉన్నావా? నీ అర్హత నువ్వు కాపాడుకుంటున్నావా? ఆయనకు తగినట్టుగా ఉన్నావా? ఆయన కోరుకున్నట్టుగా ఉన్నావా? ఆయన అంగీకరించినట్టుగా ఉన్నావా? తర్వాత నా మాటలు మీలో నిలిచి ఉండాలి. నా మాటలు అంటే నేను చెప్పిన బోధ మీకు ఉండాలా. నేనేం చెప్పానో మీకు ఐడెంటిఫై చేసినా కదా, మీరు ఇలా ఉండాలని మీకు ఇలా సూచన చేస్తా కదా, అదంతా మీలో ఉందా? ఉంటే మీరు అడగండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా, పోగొట్టుకోకుండా ఇవి నిలుపుకొని ఉంటే అప్పుడు మీరు అడగండి. ఆయన మాటలు మనలో లేకుండా, వాక్యం మనలో లేకుండా, పౌరసత్వం మనలో లేకుండా మనము ఏమేమో అడిగితే ఎట్లా వస్తాయి? అంటే ఆ రూట్లో ఉండాలి మనం. అప్పుడు మనం అడిగేవి ఖచ్చితంగా మనకు ఇవ్వబడతాయి. రాజ్య ప్రస్తావనలో ఇదొక భాగం అంతే. మనం ఇక్కడ నుంచి ఇంకా చాలా పొందుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇతరులకంతా కూడా మనము సాక్ష్యంగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మనం ఇది గుర్తుపెట్టుకుందాం. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఇక్కడున్న పౌరస్థితికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే వారముగా ఉండాలా, మన పౌరస్థితిని కాపాడుకునే వారముగా ఉండాలి. దానికోసము మనసులో వాక్యాన్ని పెట్టుకోవాలా, భయభక్తులతో ఉండాలా. ఆయనకు మనకు ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడితేనే ఆయన ఏదైనా ఇవ్వాలంటే ఇస్తాడు. ఆయనకు మనకు మాటలు లేవనుకో, ఆయనకు మనకు మాటలు లేకపోతే ఏమిస్తాం, ఏమడుగుతాం? మాటలు లేనప్పుడు ఆయన అడగలేము, ఆయన ఇయ్యలేడు. కాబట్టి ఆయన నుండి ఏదైనా మనం పొందాలంటే ఆయనకు మనకు సత్సంబంధాలు ఖచ్చితంగా ఉండాలా. కాబట్టి ఆ సంబంధాలు, ఆత్మీయత,
ఆ సహవాసం, సంబంధం అంటే సహవాసం, ఆ సహవాసం మనం కలిగి ఉండి ఇది ప్రార్థనా రూపకంగా మంచి నడిపింపుతో దైవిక లక్షణాలతో మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ దేవుని వల్ల గొప్ప మేలు మనం పొందుకుందాము. మోకరించండి, ప్రార్థన చేద్దాం.